రేపు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 21న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనున్నారుగా. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. సో రవి, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు కాకినాడ జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం రేపు మధ్యాహ్నం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్కి అయితే చేరుకొని ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు అయితే మాత్రం కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ సభలో అయితే మాత్రం రేపు జనసేన కార్యకర్తలతో రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అయితే మధ్యాహ్నం కూడా కొన్ని కార్యక్రమాలు అయితే ఆయన అటెండ్ కానున్నారు. దానికి సంబంధించి ఎల్లుండు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఆయన పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పిఠాపురంలో ఏదైతే ఉందో కొన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని ఇనాగ్రేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా పవన్ కళ్యాణ్ అయితే చేయనున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం గతంలో ఆయన గత విజిట్లో ఉన్న శంకుస్థాపన చేసిన అన్నీ కూడా పనులన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తయి దానికి సంబంధించి ఆయన చేతుల మీదకి అయితే ప్రారంభోత్సవాలు అయితే జరగనున్నట్టయితే సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇంకా కొన్ని పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన చేతుల మీదకి అయితే మాత్రం శంకుస్థాపన కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి ఏం హామీలు ఇచ్చారో అంతకు మించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా మొత్తం 175 నియోజకవర్గాలు కంటే రోల్ మోడల్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తయారు చేస్తానని చెప్పి ఒక హామీని అయితే ఇచ్చారు. ఆ పంతాలోనే గడిచిన 2 సంవత్సరాల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం దినదిన అభివృద్ధి అయితే చెందిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్మెంట్స్ చాలా వరకు 40 నుంచి 50% వరకు కూడా ఆయన మొత్తం కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి ఇంకా మిగతా ఏ ఉన్నాయి దానికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే మాత్రం తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న పిఠాపురం గత నాయకులు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు, కానీ అటువంటి అభివృద్ధి చూడలేదని చెప్పి పిఠాపురం స్థానిక ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ఇంచుమించుగా గత 4-5 దశాబ్దాల కాడి నుంచి అయితే పిఠాపురం ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెంది ఉంది. అయినప్పుడు కూడా ఏ ఒక్క పార్టీలు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు డెవలప్ చేయలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన 2 ఏళ్లలో మొత్తం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పిఠాపురం దిశ కూడా మార్చేశారని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రైట్.